హాయ్, నా పేరు విస్కీ. నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీద ద బర్త్డే బాయ్ అనే ఫిలిం తీశాను. ఇప్పుడు దాని గురించి మీకు చెప్పబోతున్నాను. బేసిక్గా ఇంజనీరింగ్ అయిపోగానే అబ్రాడ్ వెళ్ళాలని చాలామందికి ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు తగ్గిపోయిందేమో, కానీ ఒక 10 years బ్యాక్ చాలా ఎక్కువ ఉండేది. సో అలాగే నేను నా ఫ్రెండ్స్ అంతా కలిసి కెనడా వెళ్ళి ఒక యూనివర్సిటీ పిక్ చేసుకుని అందరికీ అక్కడ అడ్మిషన్ వచ్చింది. ఆ ఊరికి వెళ్ళి ఆ ఊరిలోనే ఒక పెద్ద ఇల్లు తీసుకొని మేము 5 ఉంటూ అలా స్టడీస్కి వెళ్ళేవాళ్ళము. అంతా బాగానే ఉంది. అఫ్కోర్స్ మిడిల్ క్లాస్ లైఫ్లో అంటే అబ్రాడ్ అంటే ఆ కెరీర్ సెట్ చేసుకోవాలా, ఇదంతా ఉంటుంది కదా. అఫ్కోర్స్ అవందరికీ ఉంటాయి. ఒక వీకెండ్ మా ఫ్రెండ్ బర్త్డే, సినిమాలో ఆ క్యారెక్టర్ పేరు బాలు అని ఉంటుంది. తన బర్త్డే రోజు జనరల్గా బర్త్డే బంప్స్ నేను అబ్రాడ్ వెళ్ళే ముందు వరకు ఓన్లీ ఇండియాలోనే జరుగుతాయేమో, అబ్రాడ్ సఫిస్టికేటెడ్ అంత జనాలు అనుకున్నా, కానీ అక్కడ యాక్చువల్ ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. బికాస్ ఇండియన్ కల్చర్కి నువ్వు ఎంత దూరంగా ఉంటే ఇండియన్ కల్చర్ అంత ఎక్కువ రిపీట్ చేస్తారు జనరల్గా ఇండియన్స్ దగ్గర ఉన్నప్పుడు. సో తన బర్త్డే రోజు ఒకరోజు ఆ బర్త్డే బంప్స్ ఇస్తా ఇంకా మీకు బర్త్డే బంప్స్ అని తెలిసిందే కదా. అది టమోటాలు, గుడ్లు, ఇంజిన్ ఆయిల్, పెనాయిల్, కారపొడి. సో వాడు పరిగెత్తా ఆ పైన నుంచి కింద పడి చచ్చిపోయాడు. సినిమాలో ఏమో నేను టేబుల్ మీద అని చెప్పాను. జనరల్గా ఎలాంటి లైఫ్ ఆల్టరింగ్ థింగ్ మీ లైఫ్లో జరిగినప్పుడు సెన్సెస్ యాక్చువల్గా నంబ్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీ చుట్టుపక్కల ఎంత పెద్ద బాంబు వెళ్ళినా, ఎంత పెద్ద నాయిస్ వచ్చినా కూడా మీకు యాక్చువల్గా వినిపించదు. మీ సెన్సెస్ వెళ్ళి లిటరల్గా ఒక కొన్ని నిమిషాలు నంబ్ అవుతాయి. బేసిక్గా మేము ఆ ఇంట్లో ఆ 2 రోజులు ఫీల్ అయిన ఆ జర్నీని, ఆ ఎక్స్పీరియన్స్ని చెప్దామని ఈ ఫిలిం తీశాను. యాక్చువల్లీ ఇనిషియల్గా నాకు ఈ థాట్ లేదు. అదేదో జరిగిపోయింది. కానీ అది జరిగిన ఒక 2-3 yearsకి నాకు దాని గురించి కొన్ని విషయాలు తెలిసాయి. అది చెప్పాలా వద్దా అని నేను కొన్ని ఏళ్ళు ఆలోచించాను. అది నాకు ఎలా చెప్పాలి తెలియదు. అప్పుడు నాకు ఫిల్మ్ మేకింగ్ నాకు అంత ఐడియా లేదు. ఫిల్మ్ తీద్దామనే ఐడియా కూడా లేదు. కానీ 4 years బ్యాక్ లేదు, చెప్పి తీరాలా. ఎందుకంటే ఈ ఫిల్మ్లో క్యారెక్టర్స్ వాళ్ళ మైండ్లో ఆ ట్రామా అదంతా ఉంది. అదంతా తీయాలని, ఇది తీసే వాళ్ళకి హెల్ప్ అవుతుందనే మెయిన్ ఇంటెన్షన్తో ఈ ఫిలిం తీస్తున్నాను. పోలీసుల దగ్గరికి అఫ్కోర్స్ ఫస్ట్ ఎవరైనా ఈ స్టోరీ చెప్పగానే ఫస్ట్ ఎవరైనా అడిగేది క్వశ్చన్ అదే, పోలీసుల దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని. చాలా కథల్లో మంచి చెడ్డలు ఉండవు, కానీ తప్పు జరుగుతుంది. కానీ లాకి అదంతా అవసరం లేదు. లా అదంతా పట్టించుకోదు. సో బేసిక్గా ఈ కథలో కూడా మంచోళ్ళు లేరు, చెడ్డోళ్ళు లేరు. కొన్ని పరిస్థితుల వల్ల అది జరిగింది. ఒకవేళ నేను లా దగ్గరికి వెళ్తే తప్పు చేసిన వాడిని నేను అవుతాను. సో నేను అందుకే వెళ్ళలేదు. ఈ సినిమాలో మీకు ట్రైలర్లో మేబీ 5-6 క్యారెక్టర్స్ కనిపిస్తాయేమో, కానీ రియల్ లైఫ్లో ఈ స్టోరీకి కనెక్ట్ అయ్యి దాదాపు ఒక 50-60 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఆ ఇన్సిడెంట్ మీద ఫీల్ అయ్యే విధానము, లేకపోతే వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళ మైండ్లో ఉండే ట్రామాను, ఇట్లా అన్నిటికీ ఒక ఆన్సరు, లేకపోతే ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది అని అనుకుంటున్నాను. మరి అవుతుందో తెలియదు. కానీ ఈ సినిమా చూసి పోలీసులు మళ్ళీ మీ దగ్గరికి వస్తే ఆ కాన్సిక్వెన్సెస్ గురించి మీరు ఆలోచించారా? సో ఈ సినిమాలో మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. నేనైతే మెయిన్గా ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో ఆ ఫ్యామిలీ నుంచి అయితే నేను రైట్స్ తీసుకున్నాను. అది జరిగింది. ప్లస్ అట్ ద సేమ్ టైము
సినిమాలో ఉండే క్యారెక్టర్స్ నేను పేరు కెనడా అని చెప్తున్నాను కానీ కెనడాలో జరిగిందా లేదా కూడా మీకు తెలియదు కదా. సో ఆ లిబర్టీస్ అయితే తీసుకున్నాను లోపరంగా. ఇంక ఎండ్ ఆఫ్ ద డే ఏం జరిగితే అది జరిగిందండి. ఇంకా ఏం జరిగినా దానికైతే రెడీ. చూద్దాం మరి ఏమవుతుంది. Thank you, Wesley.